విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఈరోజు నా నియోజకవర్గంలో 5 మండలాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే నా సొంత గ్రామంలో నేను ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. మొన్న మొదటి విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. రెండో విడతలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులందరూ కూడా గెలవబోతూ ఉన్నారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. సన్నబియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళే కానివ్వండి, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, ముఖ్యంగా ఈరోజు పండించిన పంటను సకాలంలో కొని 24 అవర్స్లో వాళ్ళకు మద్దతు అమౌంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బోనస్ వేస్తూ ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.